పూర్వం ఒక నగరంలో ఒక పెద్ద వర్తకుడు అంటే సావుకారు ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. సమాజంలో గొప్ప పేరు ప్రత్యేకతలు ఉన్నవాడు. దాన ధర్మాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అన్ని రకాల సంతోషాలు ఉన్నప్పటికీ ఆయనకు సంతానం లేకపోవడం వల్ల తీవ్రమైన దుఃఖంలో జీవించేవాడు. ఆ సావుకారు పరమశివుని పరమభక్తుడు. ప్రతి సోమవారం నియమనిష్టలతో ఉపవాసముంటూ శివాలయానికి వెళ్లి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేసేవాడు. సాయంత్రం వేళలో శివునికి దీపారాధన చేసి తన మనసులోని సంతాన లోటును దేవునికి విన్నవించుకునేవాడు. ఆయన నిశ్చలమైన భక్తికి పార్వతీదేవి ప్రసన్నరాలయ్యింది. ఒకరోజు పార్వతీదేవి పరమశివునితో, స్వామి, ఈ వర్తకుడు మిమ్మల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాడు. నిత్యం ఉపవాసముంటూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు. అతడికి ఉన్న ఒకే ఒక కోరిక సంతానం. దయచేసి అతనికి పుత్ర సంతానాన్ని అనుగ్రహించండి అని కోరింది. దానికి శివుడు, దేవి, ఈ సంసార చక్రంలో ప్రతి ఒక్కరూ తమ పూర్వకర్మల అనుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తారు. ఈ సావుకారు జాతకంలో పుత్రయోగం లేదు. ఒకవేళ వరమిచ్చి కుమారుని ప్రసాదించిన ఆ బాలుడు కేవలం 12 సంవత్సరాల వయసు వరకు మాత్రమే జీవిస్తాడు అని చెప్తాడు. అయినప్పటికీ పార్వతీదేవి అభ్యర్థన మేరకు శివుడు సావుకారికి పుత్ర సంతాన వరం ప్రసాదించాడు. ఈ మాటలన్నీ ఆలయంలో పూజ చేస్తున్న సావుకారు వింటాడు. తన కొడుకు ఆయుష్ 12 ఏళ్లే అని తెలిసినప్పటికీ దైవేచ్ఛను శిరసావహించి శివుని అనుగ్రహంగా భావిస్తాడు. కొన్నాళ్లకు సావుకారి భార్య గర్భం దాల్చి ఒక సుందరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. సావుకారు దంపతులు ఎంతో ఆనందంతో పండగ చేసుకున్నారు. బాలుడికి నామకరణం చేసి ఎంతో ముద్దుగా పెంచసాగారు. అయితే ఆ బాలుడికి 11 ఏళ్లు వచ్చినప్పుడు సావుకారు తన బామర్దిని పిలిపిస్తాడు. సావుకారు తన బామర్దితో, మరుదులు, నా కుమారుని విద్యాభ్యాసన కోసం మరియు పుణ్యక్షేత్ర దర్శనం కోసం కాశీపట్నానికి తీసుకువెళ్ళండి. మార్గమధ్యంలో మీరు ఎక్కడెక్కడ బస చేస్తారో అక్కడల్లా సోమవార వ్రత పూజ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దాన ధర్మాలు చేస్తూ వెళ్ళండి అని చెప్పి ధనమిచ్చి పంపాడు. మేనమామ మరియు మేనల్లుడు కాశీ క్షేత్రానికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వారు ఏ ఊరిలో బస చేసినా శివాలయంలో పూజలు చేస్తూ బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం దాన ధర్మాలు చేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యంలో ఒక పెద్ద నగరం వచ్చింది. ఆ రోజు ఆ నగర రాజకుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్ళికుమారుడు మరొక రాజు కొడుకు. అతనికి ఒక కంటికి చూపు సరిగ్గా కనపడదు. పెళ్ళికుమారుడు తండ్రి ఈ విషయాన్ని దాచి వివాహం జరిపించాలని అనుకుంటాడు. రాజకుమారి మండపంలోకి వచ్చే సమయానికి అసలు పెళ్ళికుమారుడికి కంటిలోపం ఉండడం చూసి వధువు తరపు వారు తిరస్కరిస్తారనే భయంతో ఆ తండ్రి ఒక యుక్తిని పన్నాడు. ఆ నగరంలో బస చేసిన సావుకారు అందమైన కుమారుని చూసి అతని మేనమామతో, మీ అబ్బాయిని ఒకరోజు పెళ్లి కుమారుడిగా మండపంలో కూర్చోపెట్టండి. వివాహం పూర్తయ్యాక మీకు బోల్డంత ధనం ఇస్తాను అని వేడుకున్నాడు. అందుకు మేనమామ ఆ బాలుడు కూడా అంగీకరించారు. సావుకారు కుమారుడు పెళ్లి కుమారుడిగా మారి రాజకుమారి మెల్లో తాళి కడతాడు. వివాహం వైభవంగా ముగిసింది. అయితే ఆ సావుకారు కుమారుడెంతో సత్యసంధుడు, ధర్మాత్ముడు. పెళ్లి పూర్తయ్యాక రాజకుమారి యొక్క ఒంటిపై ఉన్న దుష్టుల అంచులపై, ఓ రాజకుమారి, నీతో వివాహం జరిగింది నాతోనే, కానీ నా తండ్రి పంపిన కాశీయాత్రకు నేను వెళ్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంది నేనే, కానీ నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చే పెళ్లికుమారుడు కంటిచూపు లేనివాడు అని రాశాడు. పెళ్లికుమారుడు వెళ్ళిపోయాక రాజకుమారి ఆ వస్త్రాన్ని చూసి నిజం తెలుసుకుంది. ఆ కంటిచూపు లేని రాజుకొడుకుతో వెళ్ళడానికి తిరస్కరించింది. నన్ను నిజంగా పెళ్లి చేసుకున్న భర్త తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటానని ప్రతిజ్ఞ చేసింది. సావుకారు కుమారుడు మేనమామ కాశీనగరం చేరుకున్నారు. అక్కడ శివారాధన, సోమవార వ్రత పూజలు, బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ కాలం గడిపారు. బాలుడికి 12వ సంవత్సరం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే మేనమామ పూజ ఏర్పాటు చేశాడు. బాలుడు పూజకు కావాల్సిన పువ్వులు, పండ్లు తేడానికి వెళ్తూ మేనమామతో, మామ, నా శరీరం కాస్త నొప్పులుగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
శివుడు చెప్పిన 12 సంవత్సరాల గడువు ముగియడంతో ఆ బాలుడు నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. కొంతసేపటికి మేనమామ వచ్చి చూసేసరికి బాలుడు మరణించి ఉన్నాడు. ఆ మేనమామ తీవ్ర దుఃఖంలో రోదించసాగాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గాన కాశీక్షేత్రం మీదుగా వెళ్తున్నారు. ఆ మేనమామ ఏడుపును చూసి పార్వతీదేవి శివునితో, స్వామి, ఆ గృహంలో ఎవరో తీవ్రమైన శోకంలో ఉన్నారు. ఆ రోదన నా మనసుని కదిలిస్తుంది. దయచేసి వారి దుఃఖాన్ని తీర్చండి అని కోరింది. శివుడు ఆ బాలుణ్ణి చూసి, దేవి, ఇది మనం వరం ఇచ్చిన సావుకారు కుమారుడే. ఇతని ఆయుష్ 12 ఏళ్లేనని నేను ముందే చెప్పాను. ఆ గడువు తీరిపోవడంతో ఇతడు మరణించాడు అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ సావుకారు దంపతులు మీ పరమభక్తులు. నిత్యం సోమవార వ్రతం ఆచరిస్తూ ధర్మ మార్గాన నడుస్తున్నారు. వీరు కాశీకి వచ్చే దారి పొడవునా బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేశారు. మీ సోమవార వ్రత మహత్యం వల్ల వారి భక్తికి మెచ్చి ఈ బాలుడికి పునర్జన్మ ప్రసాదించండి. లేకపోతే ఆ తల్లిదండ్రులు ప్రాణాలు విడుస్తారు అని వేడుకుంది. భక్తుల నిష్కలమైన భక్తికి, పార్వతీదేవి అభ్యర్థనకు శివుడు ప్రసన్నుడయ్యాడు. శివుడు ఆ బాలునిపై అమృత దృష్టిని సారించి అదనంగా 60 సంవత్సరాల వయస్సును వరమిచ్చి పునర్జీవితుని చేశాడు. బాలుడు నిద్రలేచినట్లు లేచి కూర్చున్నాడు. మేనమామ ఆనందానికి అవధులు లేవు. వారు తమ కాశీయాత్ర ముగించుకొని మేనమామ మేనల్లుడు తిరిగి ప్రయాణమయ్యారు. దారిలో వారు ఆ రాజకుమారి ఉన్న నగరానికి చేరుకున్నారు. ఆ రాజకుమారి మరియు రాజు ఆ బాలుణ్ణి గుర్తుపట్టారు. సత్యవంతుడు, ధర్మాత్ముడైన ఆ సావుకారి కుమారుడితో రాజకుమారికి మళ్లీ వైభవంగా వియ్యమందించి ఎన్నో రత్నాలు, ధనకనకాలతో వారిని వీడుకోలు పంపారు. ఇక్కడ సావుకారు తన భార్య కలిసి, నా కుమారుడు కాశీ నుంచి క్షేమంగా తిరిగి రాకపోతే నేను నా భార్య గుడిగోపురం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంటాం అని శివుని ముందు శపథం చేసి వేచి చూస్తున్నారు. అంతలో సావుకారు కుమారుడు తన భార్య రాజకుమారితో మరియు తన మేనమామతో కలిసి క్షేమంగా అపారమైన ధనంతో ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు బ్రతికి రావడమే కాక రాజకుమారిని వివాహం చేసుకుని రావడం చూసి సావుకార దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అప్పుడు మేనమామ జరిగిన వృత్తాంతమంతా పరమశివుని లీల మరియు సోమవార వ్రత ప్రభావం వల్ల బాలుడికి ఆయుష్ పెరిగిన విషయాన్ని వివరించాడు. ఆ రాత్రి సావుకారి కలలో పరమశివుడు దర్శనమిచ్చి, నువ్వు ఆచరించిన నిష్కలమైన సోమవార వ్రతం, దానివల్ల నువ్వు చేసిన దాన ధర్మాలు, పూజల వల్ల ప్రసన్నుడై నీ కుమారుడికి పునర్జన్మనిచ్చానని చెప్తాడు. ఎవరైతే సోమవార వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తారో, శివునికి అభిషేకం చేసి ఈ కథను వింటారో లేదా చదువుతారో వారింట సంతానం ప్రాప్తి కలుగుతుంది. అపమృత్యు దోషాలు, ఆయుస్సు సంబంధిత గండాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు, ధనధాన్యాలు లభిస్తాయని ఈ శ్రావణ సోమవార వ్రత కథ మనకు తెలియపరుస్తుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక గాథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.